హరే కృష్ణ. నా పేరు దేవుని మిథున్ కుమార్. మనతో పాటు అభినవ వివేకానంద, మరో ఛత్రపతి శివాజీ, హిందూ ధర్మ ప్రచారక్ రాధా మనోహర్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. హరే కృష్ణ. మిథున్ బాగున్నారా గురు? అయోధ్య రామ మందిరం కట్టిండు కదా బీజేపీ ప్రభుత్వము. అందరూ చందాలేసి ఒక ట్రస్ట్ పెట్టి కట్టించారు కదా గురు. అక్కడ కూడా బీజేపీ ఓడిపోయింది. హిందూ ధర్మం అక్కడ గెలవలేదంటారా? ఒక అబ్బాయిని టీచర్ అడిగారు, ప్రపంచంలో ఎక్కువ మంది హిందువులు ఉండే దేశం ఏది అని. ఆ పిల్లవాడు పాకిస్తాన్ అని చెప్పాడు. టీచర్ ఎగాదిగా చూశాడు. తక్కువ మంది హిందువులు ఉండే దేశం ఏది అన్నాడు. భారతదేశం అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు నువ్వు అన్నాడు. అవును సార్, పాకిస్తాన్లో అక్కడ ఎవడైనా సరే హిందువుగానే గుర్తింపబడతాడు. ఏ హిందూ కన్సిడర్ యాజ్ హిందూ ఇన్ పాకిస్తాన్. మరి ఇక్కడ హిందువులు లేరు సార్. ఇక్కడ యాదవాస్ ఉన్నారు, జాట్స్ ఉన్నారు, రెడ్డి ఉన్నాడు, కమ్మ ఉన్నాడు, చెట్టి గారు ఉన్నారు, శర్మ గారు ఉన్నారు, కమ్మరి కుమ్మరి, ఇంకా ఇంకా ఇంకా. సో కాబట్టి వాడిని వాడు హిందువుగా భావిస్తే ధర్మం నిలబడుతుంది. మీకు ఉదాహరణ చెప్పనా? మంచి ఉదాహరణ చెప్పండి. చాగంటి గారు ఎంత సౌమ్యంగా, ఎంత సాత్వికంగా ఉంటారో మీకు తెలుసు, అవునా? అలాంటి ఆయన ఏదో సామెత చెప్పారు, ఫ్లోలో సామెత చెప్పారు. అంతే ఈ బడుద్దాలు బయ్యి మన మీదకి వెళ్ళిపోయి, ఆయన ఇంటికి వెళ్ళిపోయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఆయన్ని క్షమాపణ చెప్పించేసి, ఈ దరిద్రులు తమ కులదైవాన్ని ఈ ముష్టి పాస్టర్లు తిట్టినప్పుడు రియాక్ట్ అవ్వరు. అంటే ఈ దరిద్రులకి దైవం కంటే కులమే ఎక్కువ. అలాంటి దరిద్రులు ఉన్నప్పుడు నువ్వు ఎలా ఆశిస్తావు అయోధ్యలో గెలవాలి లేకపోతే ఇంకో చోట గెలవాలని? కాబట్టి మనం హిందువులు అయిన తర్వాత నువ్వు చెప్పినవన్నీ జరుగుతాయి. ఇప్పటికి హిందువులం కామా మనం? ఎలా చెప్పు చూద్దాం. నీ ప్రయారిటీని బట్టి నువ్వు హిందువా లేకపోతే కేసీఆర్ చెప్పిన బొందుగాడువో, నువ్వెవడో నీ ప్రయారిటీని బట్టి చెప్తావు. ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఏంటి ఆ ప్లేస్? రామతీర్థం. అక్కడ రాములు వారి విగ్రహం 400 సంవత్సరాల క్రితం ఆ శిరస్సు ఖండించారు. అప్పుడు ఏ యాక్షన్, పెద్ద యాజిటేషన్ ఏం రాలేదు. మీరు ఏ కులాన్ని అన్న తిట్టండి, ఇప్పుడు నేనే కానీ ఎవరన్నా అంతే ప్లకార్డులు, విధ్వంసం, దిష్టి బొమ్మలు. చాగంటి గారు లాంటి ఆయన దిష్టి బొమ్మ తగలేశారంటే ఈ ముష్టినాథ్ ఇంకేం చెప్దాం మనం? అక్కడ ఉన్న హిందువులే కాదంటారా? ఖచ్చితం కాదు. కులం ఆధారంగా జీవించే దరిద్రుడు హిందూ ఎలా అవుతాడు? ఈ జాతి నాది, ఈ సాంప్రదాయం నాది అనుకుంటే. అయినా ఇంకో జోక్ చెప్పనా? రేపు నీకు కోసే టైం వస్తుంది, వాళ్ళు మెజారిటీ పెరిగాక. నువ్వు వింటే కింద, వినకపోతే పైన, కోయడం కన్ఫర్మ్. ఆ కోసే టైంలో, సార్ మీరు శెట్టి గారా అండి, మీరు శర్మ గారా అండి, మీరు యాదవాసా అండి, మీరు పద్మశాలి, అలా ఏం అడగడు, కోస్తాడంతే. కోస్తాడంతే. కాబట్టి నిన్ను నువ్వు హిందూగా కన్సిడర్ అయితే నీ కులం ఉంటుంది. రేపు నవంబర్లో కార్తీక మాసం వస్తే అప్పుడు ఏ భోజనాలు పెడతారు? కార్తీక మళ్ళీ చెప్పు. కుల భోజనాలు. ఏమన్నాను? కుల భోజనం. వన భోజనాలు ఎక్కడున్నాయి? తోటకూర. బాగా చెప్పానా? బాగా చెప్పారు. చెప్పు. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఆల్రెడీ చెప్పాను, గెలుస్తుందని ముందే చెప్పాను. ఇంకోటి గురుగారు, హిందువులు అంటే హింస అన్న రాహుల్ గాంధీ గురించి మీరేమంటారు? హిందువులు అంటేనే హింస అని పార్లమెంట్ లో ఆ మాట నిజమై ఉంటే వాళ్ళ నాయనమ్మ, వాడు, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, ఈ దరిద్రం ఈ దేశానికి ఉండేదే కాదు. వాడి మాట నిజం కావాలని కోరుకుంటున్నా. సమూలంగా కాంగ్రెస్ అనే దరిద్రం ఈ దేశం నుంచి పోవాలి. వాడి వంశం నిర్వంశం కావాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ వాక్యలు నిజం చేసినోడే హిందువు. హింస ప్రేరేపిస్తున్నారు. మీకు వినలా? ధర్మో రక్షతి రక్షిత. తర్వాత ఏంటి? ధర్మహింస తదైవచ. ధర్మం కోసం హింస కావాలి. అర్థమైందా? దుర్యోధనుడు మరణించి తీరాలి. వాడిని సపోర్ట్ చేసినందుకు భీష్మ ద్రోణాదులు కూడా మరణించి తీరతారు. అది కృష్ణుడి శాసనం. అలా ఇది కూడా నశించిపోతుంది. ఎప్పుడు నువ్వు సక్రమైన వాడివైతే. ప్రహ్లాదుడి కోసం వచ్చేది నరసింహస్వామి, హిరణ్యకశిపుడి కోసం కాదు, గుర్తుపెట్టుకో, భక్తుడి కోసం. ఎస్. మనమంతా ఏమనుకుంటామంటే
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మనం ఏమనుకుంటాం, చాలా కష్టాలు వచ్చేసి దేవుడు ఇంకా రావట్లేదు అనుకుంటాం. ఎందుకు రావాలి? ఒక ప్రహ్లాదుడు ఉంటే నరసింహస్వామి వస్తాడో, ఒక ధ్రువుడు ఉంటే విష్ణు వస్తాడో, ఓ మార్కండేయుడు ఉంటే శివుడు వస్తాడో. కాబట్టి ఈ జాతికి ఇప్పుడు ధ్రువుడు కావాలి, ప్రహ్లాదుడు కావాలి, మార్కండేయుడు కావాలి. అలాంటి వాళ్ళని పెంచండి, అలాంటి జ్ఞానం పంచండి. అడ్డం వచ్చిన తీసుకెళ్లి మూసిలో ముంచండి. గురుగారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరు చెప్పండి, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ. కృష్ణ కృష్ణ. హరే హరే. హరే హరే. హరే రామ. హరే రామ. హరే రామ. హరే రామ. రామ రామ. రామ రామ. హరే హరే. హరే హరే. జై శ్రీరామ్. జై శ్రీరామ్.